తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ క్యాబినెట్ విస్తరణ. పూర్తి స్థాయి మంత్రివర్గంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. విస్తరణ జరిగితే కొత్తగా ఎవరికి అవకాశం దక్కుతుంది, ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి, అంతేకాదు ప్రస్తుత మంత్రుల శాఖల్లోనూ భారీగా మార్పులు ఉంటాయా అనే దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎవరికి వారు తమ ఈక్వేషన్లను కదుపుతుంటే మరోవైపు ఇప్పటికే మంత్రులుగా ఉన్నవారు కూడా తమకు కావాల్సిన శాఖలపై సీఎంకు తమ అభిప్రాయాలను చెబుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. అసలు తెలంగాణ క్యాబినెట్లో ఏం జరుగుతోంది, ఎవరి రేసు ఎలా ఉంది, శాఖల మార్పుల వెనుక మంత్రుల ఆలోచన ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ కేబినెట్ విస్తరణపై మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చ ఊపందుకుంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గాన్ని మరింత విస్తరించి పూర్తిస్థాయి కేబినెట్తో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో సీఎం ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్లోని ఆశావహుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మంత్రి పదవి కోసం ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే మంత్రి పదవి కోసం ప్రయత్నాలు ఒక్కటి కాదు, ఎవరికి మంత్రి పదవి వస్తుంది, ఏ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం దక్కుతుంది, ప్రాంతాల వారీగా సమీకరణాలు ఎలా ఉంటాయి, పార్టీలో ఎవరికి రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వాలి, ఇలా అనేక లెక్కలు కేబినెట్ విస్తరణలో కీలకంగా మారనున్నాయి. ఇందులో భాగంగా ఎవరి ఈక్వేషన్లో వారు తమ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్, విజయశాంతి, సుదర్శన్ రెడ్డి, రామచంద్ర నాయక్, బాలు నాయక్, రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఇలా ఎవరి కోటల వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక జంజీలకు అవకాశమిస్తే యశస్విని రెడ్డి, మైనంపల్లి రోహిత్, బల్మురి వెంకట్ రేస్లో ఉన్నారు. ఇదంతా కేబినెట్ విస్తరణ గురించి. ఇది జరిగితేనే ప్రస్తుత మంత్రుల శాఖలో మార్పులు చేర్పులు ఉంటాయనే వార్తలు ఉన్నాయి. దీంతో సదరు మంత్రులు తమకు ఎలాంటి శాఖలు కావాలో కూడా కోరుకుంటున్నారు. ఇక అసలు ఆసక్తికరమైన అంశం, కేబినెట్ విస్తరణతో పాటు ప్రస్తుత మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులు ఉండొచ్చన్న ప్రచారం. విస్తరణ జరిగితే మంత్రుల శాఖలను పూర్తిగా రీషఫిల్ చేయాలన్న ఆలోచన సీఎంకు ఉందన్న చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే కొంతమంది మంత్రులు తమకు ఆసక్తి ఉన్న శాఖలపై పార్టీ పెద్దల వద్ద తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారన్నది టాక్. మహిళా మంత్రుల విషయానికొస్తే మంత్రి సీతక్క ప్రస్తుతం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖలను నిర్వహిస్తున్నారు. అయితే తనకు గిరిజన సంక్షేమ శాఖ కూడా కేటాయిస్తే తన సామాజిక వర్గానికి మరింతగా పనిచేసే అవకాశం ఉంటుందని సీతక్క భావిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. గిరిజన ప్రాంతాల సమస్యలపై తనకు ప్రత్యక్ష అవగాహన ఉండడంతో ట్రైబల్ వెల్ఫేర్ శాఖపై సీతక్క ఆసక్తి చూపుతున్నారు అన్నది ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇక మరో మహిళా మంత్రి కొండా సురేఖ శాఖలపైన ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖలు నిర్వహిస్తున్న కొండా సురేఖకు మహిళా శిశు సంక్షేమ శాఖపై ఆసక్తి ఉందన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా దేవాదాయ శాఖలో తనకు తెలియకుండానే కొన్ని నిర్ణయాలు, రివ్యూలు, ఆలయ కమిటీల నియామకాలు జరుగుతున్నాయన్న అంశం గతంలో చర్చకొచ్చింది. ఈ నేపథ్యంలో శాఖల మార్పులు జరిగితే మహిళా శిశు సంక్షేమ శాఖను తనకు ఇవ్వాలని ఆమె కోరుతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇక సీనియర్ మంత్రుల విషయానికొస్తే ఇక్కడ కూడా శాఖల మార్పులపై పెద్ద చర్చ జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ విషయంలో సంతృప్తిగానే ఉన్నా సివిల్ సప్లైస్ శాఖ విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు అన్నది సెక్రటేరియట్ వర్గాలు వినిపిస్తున్న మాట. ధాన్యం కొనుగోళ్లు, మిల్లర్లు, దళారులు, రైతుల సమస్యలు ఎంత పనిచేసినా సివిల్ సప్లైస్ శాఖకు రాజకీయంగా నెగటివ్ ఇమేజ్ ఎక్కువగా వస్తోందని, అందుకే ఆ శాఖ నుంచి తప్పించాలని ఉత్తమ్ భావిస్తున్నారన్న ప్రచారం ఉంది. అదే సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర ఉన్న సినిమాటోగ్రఫీ శాఖపైన చర్చ జరుగుతోంది. ఈ శాఖపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో పాటు శాఖ నిర్వహణలో ఇతరుల ప్రభావం ఎక్కువగా ఉందన్న అభిప్రాయం ఆయన వర్గాల్లో ఉందన్నది టాక్. అయితే రోడ్లు, భవనాల శాఖ విషయంలో మాత్రం మంత్రి పూర్తిగా సంతృప్తిగా ఉన్నారని, ఆ శాఖను కొనసాగించాలన్న అభిప్రాయంలో ఉన్నట్లు సమాచారం. ఇక శాఖల మార్పులు జరిగితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాఖలో ఒక శాఖ, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ శాఖల్లో సైతం పలు శాఖలు తారుమారవుతాయనే చర్చ కూడా జరుగుతోంది. దీంట్లో ఆర్థిక శాఖ, ఇండస్ట్రీస్, రెవెన్యూ శాఖల మార్పులు ఉండొచ్చని, ఎడ్యుకేషన్, హోం, అలాగే ప్రస్తుతం ఉన్న స్పోర్ట్స్ శాఖ సైతం మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇలా కేబినెట్ విస్తరణతో పాటు మంత్రుల శాఖల మార్పులు ఊహించని విధంగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే కర్ణాటకలో జరిగిన పరిణామాలతో తెలంగాణ కేబినెట్ విస్తరణ కానీ శాఖల మార్పులు చేర్పులు ఉంటాయా, అంత రిస్క్ చేస్తారనే చర్చ కూడా మరోవైపు నడుస్తోంది.
మొత్తానికి తెలంగాణ కేబినెట్ విస్తరణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకవైపు ఎన్నికల ముందు ప్రభుత్వ పనితీరును మరింత బలోపేతం చేయాల్సిన అవసరం, మరోవైపు పార్టీ అంతర్గత సమీకరణాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ రెండింటి మధ్య సీఎం తీసుకోబోయే నిర్ణయం తెలంగాణ కేబినెట్లో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది. రిస్క్ వద్దని విస్తరణను వాయిదా వేస్తారా, లేక రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కేబినెట్ విస్తరణతో పాటు భారీ స్థాయిలో శాఖల మార్పులు చేస్తారా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో $1 మిలియన్ ప్రశ్న. కేబినెట్ విస్తరణపై సస్పెన్స్, శాఖల మార్పులపై ఉత్కంఠ. సీఎం నిర్ణయం కోసం తెలంగాణ రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.